తిరుపతి జిల్లా తిరుమల బృందావనంలో ధ్యాన జ్ఞాన సజ్జన సాంగత్యం మరియు ట్రెక్కింగ్ కార్యక్రమాలను తిరుమల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బ్రహ్మ విద్వాన్మణి సుమతి సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహించారు. ఒక యోగిని ఈ సమాధి ఏం చేయలేదు, ఒక గురువుని తాకను కూడా తాకలేదు. సదానంద యోగిని హిమాలయాల నుంచి పరమేశ్వరుడే రూపుదాల్చి ఇన్ని వేల సంవత్సరాలు ఆయనకు తెలియదంట. మరి పత్రిజీకి గురువుగా ఆయన దొరికారు కర్నూలులో. ఆయన చెప్తారు, ఆ గురువుకి ఎప్పుడు చెప్తుంటారు పత్రిజీ. ఈరోజు వేదవ్యాస పౌర్ణమి, వేదవ్యాసం చదివి భగవద్గీత అందించిన రోజు. మరి ఈరోజు మనం ఆయన గురించి, కృష్ణుడి గురించి, ఆ గీత గురించి చెప్పుకుందాం. మన గీత మనం మార్చుకుందాం. తలరాత లేదు ఇక్కడ, కర్మ లేదు ఇక్కడ. ఎవడు ధ్యానం జీవితంలో వాళ్ళు ప్రవేశించిందో కర్మ లేదు ఇక్కడ. కర్మలు వారికి అందించారు. దేవుడు మన దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. ప్రహ్లాదుడికి ఎలా పరిగెత్తుకొచ్చాడు ఆయన, గజేంద్రుని ఎలా సంరక్షించాడు ఆయన. అన్నమాచార్యులు ఎంత బాగా చెప్పారు. అలా మనలో దైవం ఉన్నదని, మనమే దైవం అని తెలుసుకొని అందరినీ అలా చూడటం మొదలుపెట్టినప్పుడు మన భగవంతుని ఎలా జీవిస్తామో అలా జీవిస్తాం. అది ఆనందకరమైన జీవితం, మంగళకరమైన జీవితం. కూర్చోవడం నేర్చుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చిన పరిగెత్తడం కాదు. నానాటి బతుకు నాటకము కానకన్నట్టు కైవల్యం. ఊపిరిలో దేవుడు నాడు యోగించుడు. పరిగెత్తితే కాళ్ళు నొప్పులే వస్తున్నాయి, అలసటే వస్తుంది, హార్ట్ అటాక్లే వస్తుంది. కూర్చోవడం మొదలుపెట్టండి. గంటలు ఇల్లే దేవాలయం. మన గృహాన్ని మించినటువంటి దేవాలయం ఎక్కడా ఉండదు. ఇంట్లో గంటలు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు గంటలు ధ్యానాలు చేయాలి. ఊరి వారందరినీ కాపాడుకోవాలి. తర్వాత జీవరాశిని సంరక్షించాలి. మానవ ఉద్ధరణ కోసమే గురువులు జన్మ తీసుకున్నారు ఈ భూమి మీద. మీరందరూ కూడా ఈరోజు మీ గురువు శాస్త్రీయ గురువు అని చెప్పారు పత్రిజీ గారు. ఎంత గొప్పగా చెప్పారో. అన్నమయ్య ఊపిరిలో దేవుడు ఉన్నాడన్నారు. బ్రహ్మగారు అలాగే చెప్పారు, వేమన అలాగే చెప్పారు, ఇప్పుడు అలాగే చెప్పారు, ఇప్పుడు అలాగే చెప్పారు. ఎవరు చెప్పలేదు. సర్వవ్యాప్తమైనది ఆత్మ. ఆత్మ శరీరం ధరించుకొని వచ్చింది. మనమే దేవుళ్ళము, మానవుడే మాధవుడు. ఎంత భాగ్యమో కదా ఈ గురు పౌర్ణమి రోజు. మనం ఈరోజు ఈ గొప్ప పుణ్యక్షేత్రంలో ప్రపంచాన్ని అంతా చూసుకోవాలి మన వైపు. ఏ పని మీద వచ్చినా ఇప్పుడు నేను చెప్పే మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పిల్లల్ని కంటున్నాం, మన తల్లిదండ్రులు మనం కంటున్నాం, కానీ మానవ జాతిని మనం కాపాడుకోవాలి. నాన్ వెజ్ అనేది పూర్తిగా బంద్ చేయాలి. శాకాహారం తినాలి. వెల్లుల్లిపాయలు, మష్రూమ్స్ తినకూడదు, పుట్టగోగులు తినకూడదు. అది నాన్ వెజ్ కాదు. అంటే ఎందుకని హోటల్ బంద్ చేసేది. కష్టాలతోనే 99 మంది వస్తారు కొండకి. కష్టాలతో వచ్చేవాళ్ళే 99 మంది. 1% ఆనందంగా పెళ్లి చేసుకోవడం, ఏదో ఆనందంగా వస్తారండి. కాబట్టి బాధల్లో లక్షల మంది వస్తున్నారంటే లక్షల మందికి మనం ఇంకా రాని కోట్ల మందికి దేవుడు ఇవ్వడు, వచ్చిన వాళ్ళకి ఇస్తాడని కాదండి. మనం ఇష్టంతో మనం వస్తున్నాం. కానీ మనం ఇక్కడ ధ్యానం చేసుకొని శాకాహారమే తింటాను ఈరోజు మనసులో నిర్ణయం చేసుకొని ఇంకా దేవుళ్ళ ఆహారం తినాలి. మనము దేవుళ్ళు ఆత్మ అనేది మనలో పైనుంటే దేవుళ్ళు. మనం కిందకి వచ్చేటప్పుడు మానవ జాతిగా వచ్చాము. మనలో కూడా ఆత్మ ఉంది, కానీ సర్వజీవరాశిని కాపాడేదానికి మన జన్మ తీసుకొచ్చాం. కాబట్టి ఆ కాలంలో వాళ్ళ ధర్మం కోసమే సంసారానికి కర్మ కలిగే మార్గానికి పెట్టాం. కర్మ దేనికి వస్తామంటే, కష్టాలు దేనికి వస్తామంటే 100% జీవహింసాలని. మనం ఇంట్లో అహింస వల్ల ఉండాలి. ఇంట్లో కానీ వీధిలో కానీ అహింసతో మనం ఉన్నామా లేదని చెప్పి అహింస పరమోధం. ధర్మం కోసం కట్టాయి దేవాలయాలు, కానీ ఆ పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు. అందరి కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే ధర్మంలో తెలియదు. ధ్యానం చేస్తేనే ఆ ధర్మంలో జీవించగలరు పాండవులాగా. ధ్యానం అంటే సత్యం, సత్యం అంటే కృష్ణుడు. ధ్యానం చేస్తే మన ఆత్మ పుష్టిగా అవుతుంది. అమృత ఆహారం తీసుకొని ఇప్పుడు దానికి సంబంధించి పిఎంసీ ఛానల్ మనకి ఫోన్లోనే వస్తుంది. మరి ఆ పిఎంసీ ఛానల్ చూస్తూ ఉంటే మనకి చక్కగా గురువుది పత్రిజీ మెసేజెస్ అని పెట్టుకుంటే మీకుండే డౌట్ అన్నీ మనకి లైఫ్ గురించి
అర్థమైపోతుంది. 1,00,000 పుస్తకాల సారాంశం ఆయన క్లుప్తంగా ఇచ్చేసాడు, పద్యాలు గట్రా లేకుండా. ఎస్ఎస్ తీసుకోవడమే డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఫ్యామిలీలో కూడా డిఫరెంట్ పీపుల్స్ కదా, ఎవరికి ఏది కావాలో టీవీలో వస్తుంది, టీవీలో స్కోరింగ్ వస్తుంది. ఇంట్లో ఆధ్యాత్మిక ఛానల్గా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఇది. టీవీలో నెంబర్ 1 స్థానం భక్తి ఛానల్ ఇది. మనది సొల్యూషన్, సమాధానాలు, సమస్యలకి 750 కోట్ల జనాభాకి సమస్యలు ఉంది. పేపర్లో సమస్యలు ఉన్నాయి, అన్ని మీడియాలో సమస్యలు చూపిస్తున్నాయి, సొల్యూషన్ లేదు. ఆధ్యాత్మిక ఛానల్ అంటే సొల్యూషన్, మానవ జీవితానికి మనుగడకి సొల్యూషన్. మాది ఒరిస్సా అండి. తిరుమలకి సేవలు చేసుకుంటూ వచ్చాము. తిరుమల వెంగమాంబ ఆశ్రమానికి వచ్చాము. మెడిటేషన్ చేస్తున్నారు, చాలా బాగుంది. హార్ట్ కూడా ఫ్రీ అవుతుంది, హెల్త్ కూడా కొంచెం ఫ్రీగా అనిపించింది, కానీ చాలా బాగుంది సార్. నా పేరు వెంకటరమణ. నేను తిరుమల సేవకు వచ్చానండి 16వ తారీఖుని. విష్ణు నివాసంలోనూ ఒక మేడం గారు మాకు ఇలాగే జ్ఞానం కోసం చెప్పారు. నేను 16వ తారీఖు నుంచి మొదలు పెట్టానండి. ఈ రోజు వరకు నాకు ఎంత టైం ఉండి అంత టైంలో నేను జ్ఞానం చేస్తున్నాను. చేసిన కాంచి నాలో చిన్న మార్పు అనేది కనబడింది. ఇప్పుడు కూడా వెంగమాంబ మాతను దర్శించుకొని వస్తే ఇక్కడ మేడం గారు మాకు జ్ఞానంలో కూర్చోబెట్టి ఒక అరగంట సేపు మా జ్ఞానం కోసం చెప్పారు. ఇది చేయడం వల్ల మాకు అందరికీ బాగానే ఉంటుందని మేము కోరుకుంటామండి. నమస్తే అండి. అందరికీ నమస్కారం. మేము తెలంగాణ నుంచి వచ్చాము. మేము ఉండేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కానీ ఇప్పుడు ఉంటున్నాం తెలంగాణ నుంచి. ధ్యానం చేయడం వల్ల మనకు మనశ్శాంతి వస్తుంది, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే, జీవితంలో ముందుకెళ్ళాలంటే ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యానం పెంచుకోండి, దేవుడికి కనెక్ట్ అవ్వండి, మీ కర్మలు దూరం చేసుకోండి, ఆనందం పొందండి. ధన్యవాదాలు. ఈరోజు మేము తిరుమలకు వచ్చినాము. వెంగమాంబ గారి ఆశ్రమం కాడ ధ్యానం క్లాస్లో ఒక 10 నిమిషాలు మేము మేడం గారు చెప్పిన స్పీచ్ అంతా విని ఎలా చేయాలి ఏంటని నేర్చుకున్నాం. ఇవాళ మేము జ్ఞానాన్ని నేర్చుకుని దాంట్లో ఉన్న అనుభూతి ఎలా ఉన్నదంటే, ఒక 10 నిమిషాలు మేము ధ్యానం చేసేసరికి ఒక తెలియని అనుభూతి, మనశ్శాంతి, మైండ్కి రిలీఫ్గా, కొంచెం ఏదో ఎక్కడో మనం ఉన్న బాధ కూడా పోయినట్టుగా అన్నీ కూడా చాలా ఫ్రీగా అనిపించింది. ఇక నుంచి కూడా నేను ప్రతిరోజు కూడా అలాగా కనీసం నా టయాన్ని స్పెండ్ చేసి ప్రతిరోజు కూడా అలాగా ఒక పావు గంట లేదా ఒక 20 నిమిషాలు చేయాలని నేను ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా పేరు నరేష్ కుమార్. నేను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి మేమందరం కూడా ఒక 5 ఫ్రెండ్స్ కలిసి పెత్తరపతి అని చెప్పి ఇక్కడికి మేము వచ్చాము. పెత్తరపతిలో ఉన్నటువంటి ఇక్కడ వెంగమాంబ ఆశ్రమంకి రాగానే మాకు ఇక్కడ పక్కన కడుతున్నటువంటి పిరమిడ్ అనేది కనిపించింది. ఇక్కడ ఒక ఆశ్రమంగా కడుతున్న చోట ఇక్కడ ఒక మేడం గారిని మేము కలవడం జరిగింది. నిర్భయంగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి ఆరోగ్యకరంగా మంచిగా జరుగుతుంది, ఈ శాకాహారం ఏదైతే ఉందో అది మాత్రం తీసుకుంటే ఏ రకమైన మంచి జరుగుతుంది అనేది వివరించి జరగడం జరిగింది. శ్వాస మీద ధ్యాస ఉంచుకొని ఒక 5 నిమిషాలు మాకు ధ్యానంలో ఉంచి కళ్ళు మూయించి అందే కూడా చెప్పారు. దాని ప్రకారం మేము చేయడం జరిగింది. రేపు నుంచి ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఉదయం లెగ్గానే ఒక 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాసించుకొని మనం నియంత్రించుకునేటువంటి శక్తిని కూడా మనం పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మాకు మంచిగా జరిగింది. என்னுடைய பேர் சேகர். நான் சென்னைக்கு அருகில் கும்மிடிப்பூடியிலேருந்து நான் இங்கே வந்துட்டுருக்கேன். 3 மாதத்துக்கு ஒரு வாட்டி வருவேன். இந்த இடத்துக்கு அடிக்கடி கும்பிட்டு போவேன். இன்றைக்கி இந்த சங்கல்பம் பண்ணி ஒரு தியானம் பண்ணணும்னு சொல்லிட்டு கூப்பிட்டுங்க. அப்படி பண்ணும்போது 10 நிமிஷம் என்ன கையை கட்டி காலை எடுத்து குத்தி உட்கார வச்சதில் என்னுடைய முன்னோர்கள் ஆகாயத்தில் தெரிஞ்சாப்புல இருக்குது. என்னுடைய முன்னோர்கள் ஆகாயத்தில் தெரிஞ்சாப்புல இருக்குது. அது எனக்கு ஒரு அனுபவமாக இருக்குது. என் பேர் செல்வராஜ். நான் பாண்டிச்சேரியிலேருந்து வந்திருக்கேன். வருஷத்துக்கு ஒரு 2-3 தடவை திருப்பதி வருவேன். இன்றைக்கி இங்கே தியானம் பண்ணது மன அமைதியாக இருக்குது, ரொம்ப సంతోషமாக இருக்குது. ఇప్పుడు 80 నాకు వయసు. నేను ఇప్పుడు తిరిగేదానికి ఆస్కారం కలిగింది. రోజు 2 గంటల సేపు ధ్యానం చేస్తా. 2 గంటల నుంచి 3 గంటల దాకా చేస్తా. అది సార్.